సమయంలో ఒక పల్లవి చరణాన్ని పాడుకొని మనం బల్లారాధనలో కొనసాగుదాం. చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమించదయని కృపలో, నెపమించదయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ప్రాకాలు బల్లెపు పోటు గ్రాక్కున పొడచితి నేనే, ప్రాకాలు బల్లెపు పోటు గ్రాక్కున పొడచితి నేనే. మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని, మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. ప్రభువు శరీరం అనబడిన రొట్టెను, ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకోక మునుపు కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము, మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. 10వ వచనం నుండి 13వ వచనము వరకు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొని. గమనించండి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనలు అనేకం కూడా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. విశ్వాసులమైన మనము వాటిని మాదిరిగా తీసుకొని మన ప్రార్థనా జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని బలపరుచుకుంటామని చాలా ప్రార్థనలు గ్రంథస్థం చేయబడినాయి. ఇంతకు మునుపు కూడా మరి నాకంటే ముందుగా వర్తమానాన్ని అందించిన సహోదరులు హిజ్కియా చేసిన ప్రార్థనను మనకు వివరించారు. ఇది హన్నా చేసిన ప్రార్థన. గమనించండి, ప్రార్థన గురించిన కొన్ని తలంపులు మనం తలపోసుకొని అనుగుణంగా బల్లారాధనలో కొనసాగుదాం. ఇక్కడ అనేకమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి.
వాస్తవానికి ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన ఎలాగుందంటే మౌన ప్రార్థన. అందుకని పెదవులు కదులుతున్నాయి అంట, కానీ స్వరం మాత్రం బయటికి రాటల్లా. అందుకని ఏలీ ప్రవక్త ఏమనుకున్నాడు, ఏమో మత్తురాలు అయిపోయిందేమో అనుకుంటున్నాడు. గమనించండి, మౌన ప్రార్థన అంటే ఖచ్చితంగా బిగ్గరగా చేసే ప్రార్థన కూడా ఉంటుందిగా, 10 మందికి వినిపించేలాగా చేసే ప్రార్థన కూడా ఉంటుందిగా. ఏదేమైనప్పటికీ 10 మందికి వినిపించేలాగా బహిరంగంగా చేసే ప్రార్థనకు వచ్చే ఫలితమే మౌనంగా చేసే ప్రార్థనకు కూడా వస్తుంది. హల్లెలూయా. గమనించండి, ఆమె ప్రభువుని అడుగుతున్న విధానాన్ని గమనించారా? నీ సేవకురాలకు నాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైన నాకు మగపిల్లనివ్వు. ఈ రీతిగా నీ సేవకురాలైన నేను అన్న మాటతో ప్రభు దగ్గర బతిమాలుకుంటూ వస్తుంది. గమనించగలిగితే ప్రార్థన యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అన్న మాట మనం 10వ వచనంలో చూస్తూ ఉంటాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన ప్రార్థన ఏ రీతిగా ఉందో ఈ ప్రార్థనను మనం పరిశీలించుకుంటూ మనల్ని మనము సరిచేసుకుంటూ దేవుని సహవాసములో ఎదగవలసిన వారమై ఉన్నాం. మౌనంగానే ప్రార్థన చేయాలి అని ప్రత్యేకమైన ఆజ్ఞ ఏమీ లేదు, బిగ్గరగానే ప్రార్థన చేయాలి అన్న ఆజ్ఞ కూడా లేదు. గమనించండి, ఎందుకనంటే ప్రభువుకి మన స్వరము వినపడుతుంది. మనం బిగ్గరగా ప్రార్థన చేయకుండా మౌనంగా రోధించినా సరే, మన స్వరము వినపడకుండా మౌనంగా మన మనస్సులో ప్రార్థించుకున్నా సరే. గమనించండి, హన్నా ఎలా ప్రార్థన చేస్తుంది? హన్నా తన మనస్సులో చెప్పుకొనుచుండెను, మనస్సులో చెప్పుకుంటా ఉంది. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. గమనించండి, ఇటువంటి ప్రార్థనకు కూడా అదే ఫలితము. ప్రార్థన స్వరం అనేది బయటకు వినబడకపోయినా ప్రభు స్వరాన్ని వినగలడు, హృదయంలోని ఆలోచనలు కూడా ఆయన గ్రహించగలడు. హల్లెలూయా. అందుకే హన్నాకు ఏది అవసరమో దేవునికి తెలుసు. ఈ రోజున మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది గమనించండి. ఆయన స్వరాన్ని వినగలడు, మన హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా పరిశీలించగలడు, గ్రహించగలడు. ఏమి ఆలోచిస్తున్నామో బహుశా మనం అనుకోవచ్చు, నోటితో వల్లె వేసే ప్రార్థనలు బహిరంగంగా బయటికి అందరికీ వినిపించవచ్చు, కానీ అంతరంగంలో మరొక ఆలోచన కలిగి ఉంటే కదా, అంతరంగంలో మరొక ఆలోచన కలిగి ఉంటే కదా. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఏ రీతిగా ఉంటారంటే ఆరాధనలో పాల్గొన్నట్టే ఉంటారు, కానీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? అవి టికెట్ లేని ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. దానికి టికెట్ అవసరంలా. ఏంటండి అప్పుడే ఉందా స్త్రీ శక్తి పథకం అంటే? అది కాదు, వీళ్ళు ఎక్కడో విహరిస్తూ ఉంటారు. వీళ్ళ ఆలోచనలు మాత్రం ఎక్కడ ఉంటాయి? ఈరోజు సాయంత్రం ఏ కూర, మరి మనుషులు ఇక్కడే ఉంటాం, కానీ ఆలోచన ఎక్కడ ఉంటుంది? సాయంత్రానికి మేక కాళ్ళు తెచ్చుకొని పాయ చేసుకోవాలి. ఆలోచన ఎక్కడుంది కదా? ఏ టికెట్ లేని ప్రయాణాలు. మీరు ఇక్కడే ఉండొచ్చు, కానీ మీ ఆలోచనలు బీసెంట్ రోడ్లో తిరుగుతూ ఉండొచ్చు. దాన్నే ఉంది, ఏ మ్యాచింగ్ సెంటర్ దగ్గర, ఏ బట్టల షాపు దగ్గర, నగల షోరూమ్ దగ్గర ఉంటూ ఉండొచ్చు కదా. అందుకనే ఆయనకి మన స్వరము తెలుసు, ఆయన మన స్వరాన్ని వినగలడు. మన ఆలోచనలు తెలుసు, మన ఆలోచనలను ఆయన పసిగట్టగలడు. అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, 139వ కీర్తనలో మనం చూడగలిగితే, 139వ కీర్తనలో మనం ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. 2వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నేను కూర్చుండుట నేను లేచుట నీకు, నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు
హన్నా ఏం చేస్తుంది? మనస్సులో. ఆ మనస్సు ఏంటో ఆయనకు తెలియదా? మన మనస్సు ఏంటో ఆయనకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. బహుశా మనం నోరు తెరిచి అందరికీ వినబడేలాగా ప్రార్థన చేయకపోవచ్చు, కానీ మన మౌన ప్రార్థన లేదా మన మౌన రోదన ప్రభువుకి తెలుసు. హల్లెలూయా. అదే రీతిగా 23వ చరణాన్ని కూడా చదువుదామా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన. ఆయన పరీక్షించగలడు, ఆయన పరిశీలించగలడు, మన ఆలోచనలు ఆయన గ్రహించగలడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ప్రతీదీ ఆయనకు తెలుసు. కాబట్టి బహిరంగంగా బిగ్గరగా ప్రార్థన చేయాలన్న నియమం ఏమీ లేదు, మౌనంగానే చేయాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో సహవాసములో ఉన్నప్పుడు నలుగురి మధ్యలో బహిరంగంగా బిగ్గరగా మనం చేయలేకపోవచ్చు, కానీ మన అంతరంగములో చేసే ప్రార్థన ప్రభువు వింటున్నాడు. మన ఆలోచనలు ప్రభువుకు తెలుసు. ఒకవేళ మనం ప్రార్థించినప్పటికీ, పెదవులతో ప్రార్థన వల్లెవేసినప్పటికీ భిన్న ఆలోచనలు కలిగి ఉంటే అవి కూడా ప్రభువుకి తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, ఆ ప్రార్థనకు తగిన జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా. కబీర్ దాసు ఒక మాట అంటాడు, మాలాతో కర్మే ఫిరై. జపమాల ఉంటుంది కదా, దండ పూసలు పూసలుగా ఉంటుంది, ఉందా మెడలో? క్యాలెండర్ దగ్గర తగిలిచి వచ్చావా మేక్కి? ఓకే. అది మెడలో అది చేతిలో తిరుగుతూనే ఉంటుంది. మాలాతో కర్మే ఫిరై, జీబు ఫిరై ముక్కు మాహి, నోట్లో నాలుక అంటానే ఉంటుంది. కానీ మనతో దశ దిశ ఫిరై ఫిరుతో కారన్నాహి. కానీ మనసు ఎన్ని రకాలుగా తిరుగుద్ది చెప్పాగా, టికెట్ లేని ప్రయాణాలు. కానీ ప్రభువుకి అన్నీ తెలుసు. సమస్తాన్ని ఎరిగిన ప్రభువు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా. హిందీ బాగా వచ్చురా? నాకు బాగా వచ్చు. నువ్వు కూడా నేర్చుకో. రావట్లేదా నీకు హిందీ? ఏళ్ళ రోడ్లోకి వెళ్ళు, ఆ చివర ఒకటి ఉంటుంది జెండా చెట్టు, అక్కడికి వెళ్ళి హిందీ బాగా వస్తుంది. తప్పులేదు, నేర్చుకోవాలి మనం. హిందీ రావాలి మనకి. ఎందుకు మరి శకన్యాన్ని ఎక్కడ పెట్టాడో దేవుడు అందుకే పెట్టాడేమో కదా. నేను నవ్వుతారేంటి? నిజమే, అందుకే పెట్టాడేమో. ఈ 25 సంవత్సరాలు ఎందుకు ఉంచాడు ఇక్కడ? వాళ్ళ కోసం ఉంచాడేమో కదా. లేకపోతే మనల్ని ఏ గూడెంలోకో ఏ పల్లిలోకో ఎక్కడికో పంపించేవాడుగా, మనల్ని కూడా ఇక్కడ ఎందుకు ఉంచాడంటే వాళ్ళ కోసమే పెట్టాడు. వాళ్ళ కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. ఏమైంది? వాళ్ళు అబ్రహాం సంతానం కదా, కాదంటారేంటి? మరి ఇంకేంటి డౌట్? యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఇది మర్చిపోవద్దు ఎవరో. ఆయన కొందరికి మాత్రమే కాదు. అందుకనే కొన్ని భాషలు రావాలి, అన్య భాషలు కాదు. అన్య భాషలు అంటే వేరుగా ఉంటాయి, వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే వస్తాయి, అవి కాదు. కొన్ని మనుషులతో మనం సాన్నిహిత్యం కలిగి ఉండటానికి, వారికి ప్రభువుని పరిచయం చేయటానికి కొన్ని భాషలు రావాలి మనకి. అందుకనే గమనించండి, ప్రభువుకి తెలుసు మన ఆలోచనలు ఏంటి ఆయనకు తెలుసు. అందుకనే ఇర్మియా గ్రంథకర్త అంటాడు, 12వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు కదా ప్రవక్త, యెహోవా నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. ఎలాగుంది నా హృదయం? నా హృదయంలో ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? అందుకనే హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె ప్రార్థన అనేకులకు కూడా మాదిరి కదా. కావలసిన అవసరతలు పొందుకోవటం ఒక ఎత్తు అయితే, ప్రభువు భారాన్ని పంచుకోవటం మరొక ఎత్తు. హన్నాలో అది మనం చూస్తూ ఉంటాం. అందుకని నువ్వు నాకు మగ శిశువునిస్తే ఏం చేస్తానంటుంది? యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి కదా. నువ్వు నాకిస్తే నేనేం చేస్తాను? వాడిని పెంచి నీకే ఇస్తా.
గమనించండి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మోషే జీవితంలో మనం చూస్తూ ఉంటాం. తల్లి ఏ రీతిగా మోషేని పెంచాలో దిక్కుతోచక నైలు నదిలో విడిచిపెడితే, నైలు నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయంట. అవేం చేసినాయి ఆయన్ని? కాస్త అలాగా కొంతసేపు అలాగా ఎడమైపోయాడు మోషే. మళ్ళీ ఎవరి చేతుల్లోకి వచ్చాడు? ఫరో కుమార్తె చేతుల్లో నుంచి మళ్ళీ తల్లి చేతికే వచ్చేసాడు. ఫరో కుమార్తె చెప్పిన మాట ఏంటి? నా కోసం నువ్వు పాలిచ్చి పెంచు. దేవుడు అటువంటి గొప్ప ప్రణాళిక కలిగిన వాడు. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే ఆయన ఆలోచనలను పరిశీలించగలడు, హృదయాన్ని ఆయన పరిశోధించగలడు. మన ప్రార్థన, మన ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు. హల్లెలూయా. గమనించండి, అప్పట్లో పరిసయ్యుల ఆలోచనలు కూడా ప్రభువుకి తెలుసు. అంటే వారి దురుద్దేశము కూడా ప్రభువుకు తెలుసు. అందుకనే వారితో చాలా జాగ్రత్తగా ఆయన ఉండేవాడు, చాలా జాగ్రత్తగా వారిని పరిశీలించేవాడు. ఎందుకనంటే వారి ఆలోచనలు సరైనవి కావు, వారు దురుద్దేశాలు కలిగి ఉన్నారు. అందుకనే హన్నా ఎలాగైతే ప్రార్థన చేస్తుందో, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక యుండెను. ఆహా, మనసులోనే చెప్పుకుంటుంది, పెదవులు కదులుతూ ఉన్నాయి, స్వరం మాత్రము వినబట్టలేదు. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వము. గమనించండి, నేను అడుగుతున్నది నా ప్రభువుకి తెలిస్తే చాలు అనుకుంది. ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ హన్నాలో మనం చూస్తూ ఉంటాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరణానికి అప్పగింపబడక మునుపు కూడా ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడు అంటే, తన చెమట సైతము రక్తముగా మారిపోయేంతగా ఆయన ప్రార్థనను మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. అంత గొప్ప క్రమాన్ని ప్రభువారు మనకు నేర్పించి వెళ్ళారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశారు? శరీరధారి అయి ఉన్న రోజుల్లో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థన చేసిన విధానము గమనించారా? కన్నీటితో మహారోదనముతో. హల్లెలూయా. కన్నీటితో మహారోదనముతో. ఇక్కడ కూడా ఏం చేస్తుంది మా? బహు దుఃఖాక్రాంతురాలై, హన్నా 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. గమనించండి, కన్నీటితో మహారోదనముతో ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ ఆమె ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా పొందుకుంది. అందుకని ఒకవేళ బహిరంగంగా మనం ప్రార్థన చేయలేకపోతే, ఏదో మనుషులు వింటారు అని సిగ్గుపడి మనం ప్రార్థన చేయలేకపోతే మౌనంగా కూడా ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థనను కూడా ప్రభువు వింటాడు. హల్లెలూయా. అందుకే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట మనందరికీ పరిచయమే కదా. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన. ఈ ఒక్క మాటలో మనము ఖచ్చితంగా మౌన రోదన ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకొని ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఇతరుల అవసరతల్లో ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో, అందుకనే ఎడతెగక ప్రార్థన చేయుడి. గమనించండి,
అంటే ఎడతెగక ప్రార్థించటం అంటే ఎల్లప్పుడూ కూడా పైకి వినిపించేలాగా ప్రార్థన చేయమని అర్థం కాదు, కానీ ఎప్పుడు కూడా దేవుని అందలి భయభక్తులు కలిగి ఆయనకు అప్పగించుకొని ఆయనకు లోబడి ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. గమనించండి, లోబడటం అనేది చాలా అవసరం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి ఏ రీతిగా లోబడ్డారో అంటే ఆయన మరణాన్ని సైతము లెక్క చేయకుండా తండ్రి చిత్తానికే ఆయన లోబడ్డాడు. ఓకే, ఈ అద్భుతాలు బాగానే ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి, సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాను, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రాణం ఇవ్వమంటే ఇదే బాగుంది, ఇంకెందుకు ప్రాణాన్ని ఇచ్చేయటం అనుకుంటాం కదా. శ్రమలు ఎందుకు అనుకుంటాం కదా ఖచ్చితంగా. కానీ ఆయన ఆ శ్రమను కూడా తండ్రి చిత్తానికి లోబడి ఆయన భరించాడు. హల్లెలూయా. అందుకనే మన ప్రార్థన ఈ రోజున ఏ రీతిగా ఉండాలంటే ప్రభువుకి అంగీకారయుక్తమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన ఉద్దేశము సరైనదై ఉండాలి. మన ఆలోచనలు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. దేవుడు ఏ రీతిగా అయితే ఆలోచిస్తున్నాడు, దేవుడు ఈ భూలోకం మీదకి మనల్ని పంపిన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయనను మాత్రమే మనం సంతోషపెడతాం తప్ప మనల్ని మనం సంతోషపరచుకోవటానికి ప్రయత్నించాం. ఈ రోజున మనిషి ప్రయత్నాలన్నీ కూడా తనని తాను పెట్టుకోవటం కోసమే. అందుకని సంపాదన వైపు, జోదము వైపు, త్రాగుడు వైపు, వ్యభిచారం వైపు పరుగులెడుతూనే ఉన్నాడు, అవి సంతోషం కలిగిస్తాయని. కానీ గమనించండి, ప్రభువు మనకిచ్చిన రక్షణానందము, ఆయన ఉచితమైన కృపచేత మనం రక్షించబడిన విధానము, ఇది మనకు ఎల్లవేళలా ఆనందం కలిగిస్తుంది, నిత్యానందం మనకు కలిగిస్తుంది. దీనికోసం మనం ప్రయాసపడాలి, దీనికోసమే మనం పరుగులెత్తాలి తప్ప ఇహలోకంలో మనకు కలిగే సంతోషాల కోసం కాదు. గమనించండి, హన్నా చేసిన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. నువ్వు నాకు మగబిడ్డనిస్తే నేను నీకు అతన్ని ఇస్తాను. అతన్ని తయారు చేసి ఇశ్రాయేలీలు మొత్తానికి కూడా ఆఖరి యాజకుణ్ణి, మొదటి ప్రవక్తను హన్నా ఇచ్చింది. హల్లెలూయా. గమనించండి, అందుకని ఆమె ఆలోచనను దేవుడు గ్రహించాడు, ఆమె ఉద్దేశాన్ని ఆయన పరిశీలించాడు. ఆమె స్వరము బయటికి వినబడకపోయినా, ఒకవేళ ఆ రోజున ప్రార్థన చేసే సమయానికి ఆమె స్వరము వినపడి ఉంటే ఏలీ వినేవాడేమో ఆమె అవసరత ఏంటో. కానీ ఆమె అవసరత ఏంటో ఏలీకి తెలియదు కదా. ఆమె కన్నీరే కనిపించింది, పెదవులు కదులుతూ ఉన్నాయి, ఆమె స్వరం మాత్రం వినబడలేదు. ఎంత ఆశ్చర్యం కలుగుద్దండి ఈ ప్రార్థన విన్నప్పుడు, ఈ వచనాలు చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుద్ది మనకి. గమనించండి, హన్నా ఆ రీతిగా ప్రార్థన చేసింది. మన ప్రార్థనలు కూడా ఆ రీతిగానే ఉండాలి. రహస్యమందు చూస్తున్న దేవునికి తెలిస్తే చాలు. అందుకని ఏవేవి రహస్యాలు మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన అనేది రహస్యం, మన ఉపవాసం అనేది రహస్యం, మన అర్పణ అనేది రహస్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడిన ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 6వ అధ్యాయము 6వ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలాగుండాలంట? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు, బయలు ప్రవక్తలు చేసింది అదే. ఏలియా అంత అడావుడి చేయలేదు ఆ రోజున. బయలు ప్రవక్తలు మాత్రం చాలా అడావుడి చేశారు.
జనాలు వినాలని, జనాలు చూడాలని, వ్యర్థమైన మాటలు, ఇవన్నీ బయలు ప్రవక్తలు చేశారు. కానీ ఏలియా ప్రభువుని వేడుకున్నాడంటే అగ్ని దిగి వచ్చింది, గొప్ప అద్భుతం జరిగింది. హల్లెలూయా. అందుకనే రహస్యమందున్న మన తండ్రి మన ప్రార్థనను విని మనకు జవాబిస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మన ప్రతి పరిస్థితిను ఆయన చక్కబెడతాడు. ఆ అనుభవం మనకి ఉండాలి, కావాల్సిందే. ఆ అనుభవం మనకు కావాల్సిందే. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయమంటున్నాడు ఆయన? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రి వినేలాగా మనము ప్రార్థన చేయాలి. ఆ రోజున షిలోహులో ఉన్న మందిరానికి వచ్చిందేమో కానీ హన్నా, ఆమె చేసింది కూడా రహస్య ప్రార్థనే, మౌన ప్రార్థనే. ప్రభు ఆలకించాడు, జవాబిచ్చాడు. ఇశ్రాయేలీల పట్ల ఒక గొప్ప కార్యాన్ని ప్రభువు చేశాడు. అటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పులేని దేవుడు మన పక్షాన కూడా అటువంటి అద్భుత కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. హన్నా ప్రార్థనను మా ముందు ఉంచారయ్యా. అటువంటి మాదిరికరమైన ప్రార్థనను మేమందరము చేసి మీ నుంచి ఫలము పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. అంతకంతకు ఆత్మలో ఎదిగే కృపనివ్వమని బతిమాలుకుంటూ మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక